సో చూస్తున్నాం కదా, చాలామంది ఇక్కడైతే ధర్నా చేస్తున్నారు. సో వాళ్ళకి అపాయింట్మెంట్ వచ్చింది కానీ ఇంకా పోస్టింగ్ ఎందుకు ఇవ్వట్లేరు? సో మీరైతే గెలిచిన వెంటనే పోస్టింగ్లకి ఇవాళ గెలిస్తే రేపే ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. మరి ఎందుకు వీళ్ళకి ఇంత లేట్ చేస్తున్నారు? సో అడుగుదాం అన్న, చెప్పండి అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏంది? మాకు రేవంత్ రెడ్డి గారు మాకు మార్చి 4వ తారీఖు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిండు. మేమంతా నిరుద్యోగులం అంతా ఆయన కోసం ఎంతో సరే గవర్నమెంట్ మారితే మా బతుకులో మారితే కావచ్చు అని చెప్పి మా వంతుగా మేము చేసినాం. అదే సారు రేవంత్ రెడ్డి సార్ అక్కడ మనకు స్టేజ్ పైన కూడా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే క్రమంలో ఆ సార్ ఏం చెప్పిండంటే, నేను మీ వల్లనే అంటే నిరుద్యోగుల వల్లనే నేను ఈ పరిస్థితిలో ఉన్నా, నేను సీఎంగా మీ ముందున్నా అని చెప్పిండు. ఆ టైంలో మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే, ఒక 6,000 మెంబర్స్ మేము అక్కడికి వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే క్రమంలో అసలు మా జీవితంలో ఒక మర్చిపోలేని రోజు అది కల్పించింది మా రేవంత్ అన్న అని చెప్పి మేము ఎంతో సంబరపడ్డాం. ఎంతోమంది చెప్పుకున్నాం, మేము స్టేటస్లు కూడా అవే పెట్టుకున్నాం. ఆ ఆనందం ఎన్నో రోజులు లేకుండా అయ్యే పరిస్థితి వచ్చింది. అది రేవంత్ అన్న చేతుల్లోనే ఉంది. ఆయన తలుచుకుంటే మా ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు మా పోస్టింగ్ చేయడానికి, మా జాయినింగ్ ఆర్డర్ ఇవ్వడానికి ఏమైతే చిన్న ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న, మీకు పోస్టింగ్ చేయడానికి ఏం అడ్డంకులు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది పూర్తిగా మనకు అది ఇంటర్నల్గా కొన్ని వాళ్ళకు తెలుసు, చేయొచ్చు. గవర్నమెంట్ రేవంత్ అన్న వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఎలక్షన్ కూడా అనేది వచ్చింది. మీరు జాబులు తీసుకొని సంవత్సరం అవుతుంది, నియామక పత్రాలు తీసుకొని. ఇప్పుడు సీఎం పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోయి సీట్లో కూర్చుంటారు. మీకు సంవత్సరం దాకా ఎందుకు ఆగాలి మీరు అంటున్నారు? అది అంటే ఇప్పుడు మేము తీసుకున్నాక కొద్ది రోజులకే ఎలక్షన్ కోడ్, ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. మేము ఆ ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఇప్పుడు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ ఎలక్షన్ కోడ్ పడితే ఇటువంటి ఈ ప్రాసెస్ ఏం కంటిన్యూ కాదు అనేది మాకు కూడా తెలుసు. కాబట్టి ఇస్తాడు. ఇప్పుడు మనకు 6వ తారీఖు ఎలక్షన్ కూడా కంప్లీట్ అయితే మనకు ఆర్డర్స్ వస్తాయి, మేము జాయిన్ అవుతాం. ఈ 12కు స్కూల్ స్టార్ట్ అయినాయి. ఎంతోమంది వచ్చి మమ్మల్ని స్కూల్ స్టార్ట్ అయినా నువ్వు ఇంటికానే ఉంటాను, ఏం చేస్తాను, అది అసలు నీకు వచ్చిందా లేదా జాబ్ అనే పరిస్థితి ఉంది. మేము ఎంత కష్టపడాలంటే విపరీతంగా ఒక 2 సంవత్సరాలు నేనైతే, ఇప్పుడు నాలాంటి వాళ్ళు 9,000 మంది అదే పరిస్థితిలో ఉన్నారు. 9,000 మంది అంటే మీ ఫ్యామిలీలు అందరు కలిపి 40,000 మంది దాకా ఉంటారు. సో ఇప్పుడు ఎటు పోవాలో తెలియని పరిస్థితులు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఒకటి ఏంటంటే, మా పిల్లల్ని ఎక్కడ చేంజ్ చేయాలో తెలియదు. ఫినాన్షియల్గా మేము ఒక 2 సంవత్సరాల నుంచి అప్పులు చేసుకుంటా భార్య పిల్లల్ని వాళ్ళ ఇంటికి కూడా పంపించి మేము ఒంటరిగా రూమ్లో ఉండి హాలిడేస్ ఒక 10 days దసరా హాలిడేస్ వాళ్ళకి వచ్చేది. మేము చదువుకునే క్రమంలో 10 days హాలిడేస్ వస్తే వాళ్ళని 20 days 30 days కూడా అక్కడే ఉంచి మేము చదువుకున్న సందర్భం ఉంది. దానికోసం ఎంతో కష్టపడ్డాం, ఎన్నో అప్పులు చేసినాం. కానీ మాకు ధైర్యాన్ని ఇచ్చిండు, మాకు చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిండు. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే, కొంచెం తొందరగా పోస్టింగ్ ఇచ్చేది ఉంటే మాకు ఈ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒకటి, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి, పిల్లల్ని మేము ఎక్కడికి వెళ్తాం, పిల్లల్ని ఎక్కడ తీసుకుపోవాలి, పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, ఇది మాకు క్లారిటీ కావాలి. ఆ ప్లేస్ అన్న మాకు తెలియదు, ఎక్కడ చేద్దాం మాకు తెలియదు. ఆ క్లారిటీ ఒకటి మాకు వచ్చిందంటే ఇంకా మేము మాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అదే మేము కోరుకునేది. సో చెప్పండి అన్న, అసలు నిన్న కూడా ధర్నా మొన్న చేసినట్టున్నారు, మొన్న అసలు దగ్గర కూడా రానియలేదంటే జరుగుతున్నది. ఇలాంటి ధర్నాలు హైదరాబాద్లో రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచి వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి అందరూ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం చెందిన నిరుద్యోగులే ఈ యొక్క జాబులు ఎంతో కష్టపడి వాళ్ళు శ్రమించి సంవత్సరాల కొద్దీ ఈ యొక్క జాబ్ను సంపాదించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో మహోత్సవంగా, పెద్ద పండుగగా ఆయన ఎంపికైన కొద్ది రోజులలోనే సార్ గారు మరి మనకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. అప్పుడు చాలా ఆనందానికి లోనైన వాళ్ళే ఇప్పుడు ఎంతో పరిస్థితి బయటికి వెళ్ళి అందరం ఇప్పుడు స్కూళ్ళల్లో ఉండే టైంలో మేము ఇలా రోడ్ల పొంటి తిరిగి ఇక్కడ సిటీలోకి రావాల్సి వస్తున్నది. నిద్ర లేకుండా, ఎవ్రీడే నిద్ర అనేది కాకుండా ఏం లేకుండా, ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, మెంటల్గా కూడా స్ట్రెస్గా బాగా గురి అవుతున్నారు. ఎంతోమంది నిజానికి కూడా సూసైడ్ దగ్గర కూడా వెళ్ళిపోయారు. అట్లాంటివి కూడా ఉన్నాయి. వాటికి కూడా అతిశక్తి కాదు, ఎందుకంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎన్నో ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకొని ఎంతో కష్టపడి నిరుద్యోగ యువత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. మేము కన్న కళలు వస్తేలే అని చెప్పేసి, ఎందుకంటే ఇంతకుముందు చాలా రోజులు ఒక 5-6 yearsకి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా ఎంతోమంది మేము ముఖ్యంగా వాళ్ళు మహిళలు అయితేంది, మేమైతేంది వచ్చి
ఇవాళ ఇక్కడ తిండికి నిద్రకు లేకుండా కూడా ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇలాంటి పరిస్థితులు బాగా అవుతున్నాయి. ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న గొడవలు చెదురుమారు జరుగుతున్నాయి. అసలు వచ్చిందా రాలేదు జాబులు, అసలు ఏం జరుగుతుంది మీకు అనే ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. వరంగల్ నుంచి వచ్చినాం, నర్సంపేట. ఏం పేరన్నా? ఉపేందర్ షూర్. సో రేవంత్ రెడ్డి గారు ఎవరితో మీరు పెట్టుకున్నా నిరుద్యోగులతో పెట్టుకోకూరు. ఎందుకంటే నిరుద్యోగులతో పెట్టుకున్నందుకే ఒక ఆయన పోయి ఫామ్ హౌస్లో వండుకుంటు. మరి మీరు ఆలోచించండి, మీరు మంచి చేస్తారనే ఈ ప్రభుత్వాన్ని ఎందుకు నిరుద్యోగులు. సో 2 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే మొత్తం ఓవరాల్గా 40 లక్షల మంది నిరుద్యోగులు కలిసి ఒక ఆయన్ను ఫామ్ హౌస్లో వండబెట్టారు. సో నిరుద్యోగుల గురించి మీకు తెలుసు, అయినా కానీ మీరు ఇట్లా ఎందుకు చేస్తారో ఒకసారి ఆలోచించుకోండి. సో ఇది మీకు మంచిది కాదని విజ్ఞప్తి చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళతో మాత్రం పెట్టుకోకండి, నిరుద్యోగులతోటి స్టడీ చైర్లతోటి అస్సలు పెట్టుకోకండి అని విజ్ఞప్తి చేస్తారు.